బిగ్ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. 80వ దశకం చివరి భాగంలో ఇండస్ట్రీ అంతా, ముఖ్యంగా దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమ కొత్త మొహం, కొత్త అమ్మాయి, కొత్త హీరోయిన్ ఉంటే బాగుండని వెతుకుతున్న టైం. అదే టైంలో చాలా అనూహ్యంగా డెస్టినీ ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పలేమంటాం కదా, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెరుపు తీగ ఎవరంటే గౌతమి గారు. ఇంకా గౌతమి గారి విశిష్టతలు ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలంటే, తెలుగింటి అమ్మాయి అండ్ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చారు, చాలా విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి కూడా సాహసోపేతంగా ఒక కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించి మెప్పించి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, హిందీ అన్నిట్లో కూడా తన ముద్రను వేసుకున్నారు. నాట్ ఓన్లీ దట్, షీ ఈజ్ యాక్చువల్లీ క్యాన్సర్ సర్వైవర్. ఊహించుకోవడం కూడా కష్టం, ఇటువంటి ఒక కష్టం వస్తే జీవితం నుంచి మనం ఎలా బయటపడతామని. వీటన్నిటితో పాటు భారతీయ జనతా పార్టీతో తన ప్రయాణాన్ని, అంటే అడ్వాణీ గారి నాయకత్వంలో మొదలుపెట్టి పొలిటికల్ కెరియర్ని అలా కంటిన్యూ చేసి ఇప్పుడు మళ్ళీ రీయాక్టివేట్ అవుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా క్యూట్గా కనిపించిన సినిమా అన్నీ మంచి శకునములే, అమంగ్ మెనీ అదర్ ఫిల్మ్స్. లెట్స్ మీట్ ద వన్ అండ్ ఓన్లీ గౌతమి గారు. గౌతమి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు టాక్ టు యూ. చాలా ఎప్పుడూ అందంగా, గ్లోయింగ్గా కనిపిస్తారు. దాని రహస్యం ఏంటో ఫస్ట్ చెప్పండి. ఒకవేళ నిజంగా అలా కనిపించానంటే ఐ గెస్ డెఫినెట్గా మేకప్ అండ్ హెయిర్ ఉంది, బట్ మోర్ దెన్ దట్ ఐ థింక్ ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. ఎందుకంటే మనం షూట్ మొదలుపెట్టే ముందర చెప్పాను కదా, అసలు నా మేకప్ అండ్ హెయిర్ టీమ్ ఎప్పుడు ఇంక ఏడ్చేవాళ్ళు అనమాట. వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. నెక్స్ట్ చాలు వెళ్ళిపోదాం, వర్క్కి వెళ్ళిపోదాం అని చెప్పి పెద్దగా ఇప్పుడు దాకా పట్టించుకునే అలవాట్లేదు. వాటికి అతీతంగా ఇట్స్, ఐ థింక్ ఇట్స్, మీ స్కిన్లో, మీ కళ్ళల్లో ఒక శాంతం కనిపిస్తుంది. యా, దట్ హ్యాస్ టు బీ దేర్. ఆ సెంటరింగ్ ఒకటి ఉండాలి లైఫ్లో. ఎందుకంటే నా లైఫ్ అందరికీ తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. నేను అన్నీ షేర్ చేసుకుంటాను అందరితో. ఎందుకంటే నా జర్నీ ఆడియన్స్తో మొదలైంది. ఆడియన్స్ ఏమో నాకు ఆ లవ్ అండ్ ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చి, ఒక కాన్ఫిడెన్స్ వచ్చి, ఒక ఎంకరేజ్మెంట్ వచ్చి ఈ జర్నీలో నేను అడుగు పెట్టి ఇంకా ఇన్నేళ్లుగా ప్రయాణిస్తున్నాను. అవును. సో మై ఆడియన్స్ ఆర్ మై పీపుల్. సో నా లైఫ్లో ఏం జరిగినా కూడా ఐ షేర్ ఇట్ విత్ దెమ్. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ ఎప్పుడు అడగాలనిపించే ప్రశ్న ఏంటంటే, ఇంత ఒక తెలివైన ఆవిడ, ఒక తెలివైన అమ్మాయి ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అయ్యారని. కరెక్ట్ క్వశ్చన్ కాదో తెలియదు కానీ దానికి చాలా ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టుకోవచ్చు. బట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ఇది మేల్ డామినేటెడ్, ఫీమేల్ డామినేటెడ్ అన్న దానికన్నా మనకంటూ ఒక చోటు, ఏ ఫీల్డ్ మనం తీసుకున్నా కూడా, ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా, ఎంత చదివినా, ఎన్ని కళలు మనం నేర్చుకున్నా కూడా, ఇట్ ఫైనలీ డిపెండ్స్ ఆన్ అస్. మనం మన వర్క్ పట్ల ఎలాగున్నాం, మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాం, మన టార్గెట్ ఏంటి, మన కెరియర్ పాత్ మనం ఎలాగ ఎన్నుకుని ఎలాగ దిద్దుకుంటూ వెళ్తున్నాం, ఇట్ మ్యాటర్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దీంట్లో జస్ట్ విమెన్ ఇన్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఆర్ వైస్ వర్స అనడం కన్నా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఒక లెవెల్ సక్సెస్ చూసారంటే రైట్, ఇట్స్ అ వెరీ డెలిబరేట్ జర్నీ. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక ముందు చూపు ఉండాలి, సెల్ఫ్ నాలెడ్జ్ ఉండాలి. అది సెల్ఫ్ నాలెడ్జ్ ఉండడం ఐ థింక్ ఇట్స్ క్రూషియల్ మస్ట్ అండి. లేకపోతే ఇంకా గాల్లో ఎగిరిపోయి వెళ్ళిపోయామంటే ఇంకా మనం నిలబడం కదా. సో బ్యాక్ దెన్ ఇన్ ది 80s యూ కమ్ ఫ్రమ్ సచ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ. ఎస్, రేడియేషన్ ఆంకాలజీ, అమ్మ పెథాలజీ. కాబట్టి మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆ టైంలో ఒకటి మీకు అంత ఇండిపెండెంట్ థింకింగ్ ఉండిందా? అంటే ఇండస్ట్రీలోకి వస్తే దాని కాన్సిక్వెన్సెస్, లైఫ్ మొత్తం మారిపోతుంది. ప్రాబబ్లీ మీరు ఇంజనీరింగ్ చదివి అలా వెళ్ళుంటే, ట్రెడిషనల్గా వెళ్ళి ఏదో మామూలుగా అందరూ సెటిల్ అయినట్టు మీరు సెటిల్ అవుతారు. నాట్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. ఐ ఇంటరప్ట్ ఓవర్ దేర్. ఏంటంటే ఇప్పుడు అందరూ వెళ్ళి సెటిల్ అయ్యేటట్టు నేను సెటిల్ అవుతాను అన్నదానికి అప్పుడే అది నిజం కాదు. ఎందుకంటే ఇంజనీరింగ్, నిజంగా చెప్తాను, తిట్టుకోకండి, అసలు ఇంజనీరింగ్ ఎందుకు రాశారంటే, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అలాగే అందరూ +2 ఎంటర్ అయిన తర్వాత ఎంసెట్ రాయడం, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇవి రెండు రాకపోతే నెక్స్ట్ చాయిస్ ఏంటని వెతుక్కుని వెళ్ళడం. అవును. బిగినింగ్ నుంచే ఇది కాదు నాకు వేరే ఈ పర్టికులర్ ఫీల్డ్ కావాలని ఎన్నుకుని వెళ్ళడం ఇప్పుడు ఈ మధ్య కొంచెం కనిపిస్తుంది. బట్ ఇట్స్ స్టిల్ దట్ ఎంసెట్ అండ్ ఇంజనీరింగ్, మెడిసిన్. సో అప్పుడు నా గోల్ ఏంటంటే ఎంబీఏ చేయాలి, ఐఐఎంలో ఎంబీఏ చేయాలి.
చేస్తే ఏమొస్తుంది? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ చేయాలి. అంటే ఒక టాప్ కార్పొరేట్ పొజిషన్లో ఉండాలి? నో టు బి అన్ ఆంట్రప్రెన్యూర్. ఓకే. ఎప్పటికీ కూడా నాకు ఒక జాబ్ చేయాలి, ఒకళ్ళ కింద వర్క్ చేయాలి అన్న ఒక ఇది ఆ థాట్ ఎప్పుడూ లేదు నాకు. నా పర్సనాలిటీకి అది సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ థాట్. ఇప్పుడు MBA అంటే అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, దానికి ఒక డిగ్రీ కావాలి. ఏదైనా చదువుకుని సంథింగ్ రిలేటెడ్ మన డిగ్రీ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసి చేయొచ్చు అని అందరూ రాస్తున్నారు కదా, ఎంసెట్ రాద్దామని రాశాను. ఏదో ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత ఏదో సీట్ వచ్చింది, అలా చేరాను. అండ్ అంటే మరీ తక్కువ చేసి చెప్తున్నాను అనుకోకండి, ఇట్స్ హారబుల్లీ ఛాలెంజింగ్ జర్నీ నాకు తెలుసు. అండ్ జెన్యున్గా ఫిజిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్, సో ఐ లవ్డ్ ఇట్. కానీ ఏంటంటే ఆ ఫస్ట్ జాయిన్ అయిన కొత్తలోనే ఫస్ట్ టైం కెమెరా ముందర నిలబడే అవకాశం దొరికింది. దాయమేడ సినిమా మా నాన్నగారు వాళ్ళ వెరీ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అనమాట. అంకుల్ కొంచెం తను చేస్తే బాగుంటుంది, చిన్న క్యామియో అందంగా ఉంటుంది, చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు. మా ఇలా సినిమానా అంటే ఏంటని అడిగాను నిజంగా, ఎందుకంటే నాకు సినిమాలు కూడా పెద్దగా చూసే అలవాట్లేదు. ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ రోజులో బిగినింగ్ డేస్లో ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ర్యాగింగ్ ఘోరంగా ఉండేది. సో ఐ సెడ్ ఎందుకు ఈ తలనొప్పి, ఎలాగో క్లాసులు మొదలు పెట్టరు, దిస్ ర్యాగింగ్ వాజ్ గెటింగ్ టూ మచ్. సో ఐ సెడ్ ఆ ర్యాగింగ్ మన దగ్గరికి వచ్చే లోపల మనం కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది, సరే 2 weeks షూటింగ్కి వస్తాను చెప్పాను అనమాట. స్టార్టెడ్ లైక్ దాట్. అక్కడికి వెళ్ళి నిలబడేటప్పటికి ఫస్ట్ షాట్ మన కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ షార్ట్ సెట్ చేశారు. మంచి ఆల్మోస్ట్ 12 o'clock షార్ట్, చుట్టూ ఒక 6 రిఫ్లెక్టర్స్ పెట్టారు టాప్ లైట్ కనుక. పిలిచారు, వెళ్ళాను, నిలబడ్డాను, రిఫ్లెక్టర్స్ ఎంటర్ చేశారు, యాక్షన్ అన్నారు, తల తిరిగి పడిపోయాను. ఎండ అలవాట్లేదు నాకు, సో షెల్టర్డ్ అండ్ సో సాఫ్ట్. సో లైఫ్ అలా స్టార్ట్ అయింది, కెరియర్. దాంతో నాకు ఇంట్రెస్ట్ మొదలైంది, ఏంటిది, హౌ కెన్ ఐ ఎక్స్ప్లోర్ దిస్, సో న్యూ, సో మిస్టీరియస్, ఇదేంటి తెలుసుకోవాలి, ఈ ఫీల్డ్ ఏంటి, ఈ కళ ఏంటి, ఈ క్రాఫ్ట్ ఏంటి, నాలో ఉన్న ఈ కెపాసిటీస్ కేపబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి. సో నా లైఫ్ ఏంటంటే ఆల్వేస్ నా లిమిట్స్ ఏంటన్నది తెలుసుకున్న తర్వాత అది ఎలా ఇంకా పుష్ చేయగలుగుతాను అన్న దాంట్లోనే నా హోల్ లైఫ్ ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది. ఒక సాధించిన తర్వాత ఓకే ఐఎమ్ ఫైన్ అని చెప్పి మన భుజాలు మనమే ప్యాక్ చేసుకుని కూర్చోడం కాదు. ఒకటి అచీవ్ చేసామంటే ఓకే వాట్ నెక్స్ట్. అవును. సో ఆ వాట్ నెక్స్ట్లో ఆ స్కూల్ ఫినిష్ చేసి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చేసి ఆ ఫస్ట్ సినిమా చేసి అదే వాట్ నెక్స్ట్లో నెక్స్ట్ సినిమా చేసేటప్పటికి ఐఎమ్ ఇన్ ది ఇండస్ట్రీ. యూ మేడ్ ఎ డెసిషన్ యు ఆర్ గోయింగ్ టు స్టే అని. I did Gandhinagar 2nd Street after that. కానీ గురు శిష్యులు ఎప్పుడు మన Gandhinagar 2nd Street, Srinivasa Kalyanam, Guru Session. ఆల్మోస్ట్ all were like పక్కన వచ్చాయి కదా. అప్పుడు మీరు అంటే అంతకు ముందే మీకు చాలా అందంగా ఉంటారని కాలేజ్లో చెప్పుంటారు. ఎవ్వరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. మేబీ ఒక 2 girls or 3 girls మై ఫ్రెండ్స్. నేను అంతకు ముందర నేను యాక్చువల్లీ పెరిగిందంతా బెంగళూరులో హాస్టల్లో చదివి అక్కడే పెరిగాను. చాలా అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా షెల్టర్డ్, పైగా ఆల్ గర్ల్స్ హాస్టల్ అది. అండ్ మా క్యాంపస్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు, ఎందుకంటే అందరూ వాళ్ళ భాషలు మాట్లాడితే గ్యాంగ్స్ ఇవన్నీ మొదలవుతాయని చెప్పి. సో కాటన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చక్కగా చాలా స్టైల్గా ఇంగ్లీష్ మాత్రం మాట్లాడేవారు. వచ్చి దిగేటప్పటికి వైజాగ్లో దిగుతున్నాను, అండ్ ఏం తెలియదు నాకు, ఎవరూ తెలియదు, ఏం తెలియదు, భాష తెలియదు, ఏం తెలియదు. సో హార్డ్లీ మేబీ ఒక 2-3 అప్పుడు నాకు దొరికిన ఒక ఫ్రెండ్, ఇప్పుడు దాకా షీ ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనమాట. హర్ నేమ్ ఇస్ హరిణి అని చెప్పి, షీ సెటిల్డ్ ఇన్ వైజాగ్ ఓన్లీ. సో మేమిద్దరం ప్రతి చోటికి వీ యూస్ టు బి ఎవ్రీవేర్ టుగెదర్. సో ఇది తప్ప పెద్దగా ఒక కమ్యూనికేషన్, ఒక సోషల్ లైఫ్ ఎప్పుడు నాకు లేదు. క్లాస్ కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతే. వేరే ఫ్రెండ్స్, షాపింగ్, వై ఎందుకు అని అనిపించేది నాకు. వాట్స్ ద బిగ్ డీల్ అనిపించేది. ఇప్పుడు కూడా అంతే. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గౌతమి గారు, ఒక కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ ఉండే ఫ్యామిలీస్లో ఎక్కువ గ్లామర్, అవుట్ గోయింగ్ ఇది ఉండదు.
మీరు అన్నట్టు షెల్టర్డ్గా కూడా పెరిగారు. బట్ వెన్ యూ కేమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ, ఎస్పెషలీ మీరు చేసిన స్పెషల్ సాంగ్ అనాలి, ఇప్పుడు దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు, యు ఆర్ ద ఫస్ట్ చిక్కుబుక్కరైలు. బట్ ఇన్హిబిషన్స్ వదిలేయాలి, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఓకే అనే విచక్షణ, హౌ డిడ్ యూ డెవలప్ దట్? Okay, first of all, when you said that I was sheltered, yes, very sheltered. కానీ sheltered in the sense where నాకు బయట ప్రపంచానికి పెద్ద ఎక్స్పోజర్ లేదు. మనుషుల తాలూకా ఒక రియల్, ఒక హార్షర్ సైడ్, ఈ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు నన్ను చాలా ప్రొటెక్ట్ చేశారు అనమాట అమ్మ. అండ్ బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రోగ్రెసివ్. ఇప్పుడు ఒక ఆఫర్ తర్వాత ఒకటి అందరూ ఫోన్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఎందుకంటే ఈ ఫిల్మ్ తాలూకా రషెస్ మెడ్రాస్లో చూసి ఎవరికి కొత్తమ్మాయి అని చెప్పి అందరూ అడగడం మొదలుపెట్టారు. బికాజ్ ఆ టైంలో మీరు ఇంట్రడక్షన్ అన్నప్పుడు అప్పటికున్న సీనియర్స్ అందరూ దే వర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ యూనో టేకింగ్ టైమ్ ఆఫ్ అండ్ ఆల్ దాట్. రాధా గారు, సుహాసిని గారు, ఆ తర్వాత రేవతి గారు, వీళ్ళందరూ దేర్ ఆల్ లైక్ వే మై సీనియర్. నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పటికి దే వర్ యూనో గెటింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ పెళ్లి చేసుకోవడం అంతా ఆ స్టేజ్కి వెళ్తున్నారు. సో ఎక్కడో నా బ్రషెస్ చూశారు, ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది, తెల్లగా ఉంది, ఇవే మనకి ఫిక్సేషన్ ఇదే కదా. స్టార్టెడ్ కాలింగ్ అప్. నమ్ముతాను, ఏంటి ఫోన్ చేస్తూనే ఉన్నాను, వదిలేయండి, నా చదువు నేను చూసుకుంటున్నాను కదా అంటే, దెన్ ఫైనలీ ఒకరోజు కూర్చోబెట్టి చెప్పారనమాట, చాలా ఆఫర్స్ వస్తున్నాయి, నీకు చదువు అనేది ఎప్పటికీ వస్తుంది, యూఆర్ అ గుడ్ స్టూడెంట్, ఎందుకంటే యూ ఎంజాయ్ ఇట్, నీ మెరిట్ మీద ఈ సీట్ తెచ్చుకున్నావు, చదువుకుంటున్నావు, కొంతకాలం అయిన తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ చదువుకొచ్చినా కూడా యూ విల్ డూ ఇట్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ దట్ నాట్ ఎవ్రీబడి గెట్స్. ప్రతి ఒక్కరికి రాదు ఇలాంటి ఆపర్చునిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటని మమ్మల్ని అడిగితే మాకు తెలియదు, కానీ ఫిల్మ్, ఆ మీడియం ఆఫ్ ఫిల్మ్ అనేది మాత్రం చాలా గొప్ప కళ. టెక్నికల్గాను, క్రియేటివ్గాను, పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే చాలా గొప్ప మీడియం అది. ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్, ఇట్స్ అ అమాల్గమేషన్ ఆఫ్ మెనీ గ్రేట్ ఆర్ట్స్ అని చెప్పారు. ఇది ఏంటి అని చెప్పి ఒక సినిమా చూసి చేసి ఎక్స్ప్లోర్ చేయాలని కనిపిస్తే వెల్ అండ్ గుడ్. లేదమ్మా నాకు వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, టెల్ దెమ్ టు గో అంటే వీ క్లోజ్ దట్ డోర్, అప్ టు యూ. సో 5 నిమిషాలు ఒక ఫ్యూ మినిట్స్ ఆలోచన చేస్తాడు, సరే ఓట్ చేసి చూద్దాం. ఆ ఒక్క సినిమా గాంధీనగర్ 2nd Street. అండ్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. నన్ను ఎంత జాగ్రత్తగా సెట్ మీద చూసుకున్నారంటే అంత జాగ్రత్తగా చూసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసు మీకు కదా, ఆయన ఎంత తమిళలో ఎంత రగలు చేస్తారు అందరినీ. అండ్ బట్ దే వాజ్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ మీ, అంత ప్రొటెక్టివ్గా, అంత సాఫ్ట్గా చూసుకుని, అట్ ద సేమ్ టైం వర్క్లో ఏం రావాలో అది కరెక్ట్గా అంత ఛాలెంజ్ ఇచ్చి, అంత డిమాండ్ చేసి ఆ వర్క్ నా దగ్గర నుంచి రాబట్టి. తెలుగు తెలియదు, చీర కట్టుకోవడం చేత కాదు, కెమెరా అంటే ఏంటో తెలియదు, ఏ లైట్ ఏదో కూడా నాకు తెలియదు, లైట్ అండ్ షాడో ఏంటో తెలియదు. సో ఐ లెర్న్డ్ ఫ్రమ్ డే 1 ఒక డ్రై స్పాంజ్ లాగా మొత్తం సోక్ చేయడం మొదలు. అండ్ దాంట్లో ఒక స్పార్క్ పుట్టిందనమాట. ఐ సెడ్ ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు సీ అలాగే వెళ్ళిందనమాట. సో అలాగా ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అ డెకేడ్ మీరు అసలు ఎక్కడ చూసినా మీరే. యాక్చువల్లీ నో, 8 years. 8 yearsలో ఐ డిడ్ మోర్ దెన్ 120 films. అందుకే అన్ని ఏళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. సో ప్రతి ఏడాది ఆల్మోస్ట్ ఎనీవే 13 నుంచి ఒక ఏడాది నాకు 16 రిలీజెస్ అయ్యాయి. సో 5 భాషల్లో చేసేదాన్ని, 5 languagesలో వర్క్ చేసేదాన్ని. ఎంత గొప్ప విషయం అది. అంటే ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది అసలు. యా, ఐఎమ్ బ్లెస్డ్. అండ్ మీకు యూనివర్సలీ యాక్సెప్టబుల్ ఫీచర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఉండడం కూడా హిందీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ కదండి. అప్పటికి అమ్మ వాళ్ళు వాట్ డిడ్ దే ఫీల్ మీ కెరియర్ చూసి? ఫస్ట్ ఏమో లేదమ్మా, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ అని అన్న వెంటనే అమ్మ అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ ఉండింది, తన డయాగ్నోస్టిక్ క్లినిక్ అదంతా ఉండింది అక్కడ. అఫ్కోర్స్ నాతో ఏం చెప్పలేదు. అండ్ నా స్టేట్ ఐ వాజ్ హార్డ్లీ 17 years old. అండ్ మెంటలీ చూస్తే నాకున్న ఆ షెల్టర్డ్ నేచర్కి మేబీ 12 year old ఈక్వలెంట్గా ఉంటుండేది మైండ్. బట్ నాకు తెలియకుండానే ప్రాక్టీస్ మొత్తం వైండప్ చేసి తన లైఫ్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి కూతుర్ని ఒంటరిగా డెఫినెట్గా ఒక్కరోజు కూడా పంపించే ప్రసక్తే లేదండి. నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అంటే అమ్మ వాళ్ళంత బిజీ, మీతో ఎవరు వచ్చి ఉంటారా అని అనుకుంటాను. She packed up her whole life because she wanted me to have this opportunity.
తన లైఫ్ ఈ ఆపర్చునిటీ వల్ల మారడానికి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఐ విల్ గివ్ హర్ ఎవ్రీథింగ్ టు ఎక్స్ప్లోర్ దట్. సో తన లైఫ్, తన కెరియర్, తన ప్రొఫెషన్ మొత్తం సాక్రిఫైస్ చేశారు. రాను యాజ్ ఐ కీప్ గెటింగ్ ఓల్డర్ అండ్ ఐ గెట్ ఓల్డర్ యాజ్ అ మదర్ ఆల్సో, అవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా యూనో సమ్ టైమ్ ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు కొత్తగా కొడుతుందనమాట. ఎవ్రీథింగ్ షీ సాక్రిఫైస్డ్ కదా. ఎంత కష్టపడి ఒక కెరియర్, ప్రొఫెషన్, బిజినెస్, క్లినిక్, ప్రాక్టీస్ అంతా ఎవ్రీథింగ్, తన లైఫ్, తన ఐడెంటిటీ. సడన్లీ షీ ఈజ్ నోబడీ అండ్ దెన్ షీ ఈజ్ గౌతమీస్ మదర్. షీ వాజ్ సో హ్యాపీ డూయింగ్ ఇట్. ఎంత అమ్మగారు షీ కంటిన్యూడ్ విత్ యూ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే రైట్ టిల్ ది ఎండ్, త్రూ అవుట్. నాన్నగారు ఒకసారి అన్నారు, హీ సెడ్ నీకు మీ అమ్మకున్న ఆ బాండింగ్ అనేది నేను నా లైఫ్లో ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఎప్పుడు చూడలేదన్నారు. అంత గ్రేట్, చాలా పెద్ద విషయం. అందులో చాలా మిగతా పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లకి అంత ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. చాలా నాట్ పర్టికులర్లీ దట్ షీ గేవ్ మీ. యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఎప్పుడు గొడవ పడేదాన్ని, అన్నయ్య అంటేనే నీకు ఎక్కువ ప్రేమ అని. అన్నయ్యనే చాలా ప్యాంపర్ చేస్తావు నువ్వు, అన్ని ముందర అన్నయ్యకి పెట్టిన తర్వాత నాకు పెడతావు, నన్ను అడుగు అన్నయ్య, చాలా గొడవ పెట్టుకునేదాన్ని అనమాట నేను. ఆ తర్వాత అనేది పిచ్చమా అని చెప్పి నచ్చ చెప్పుకుంటూ వచ్చేది. బట్ ద థింగ్ ఈస్ దట్ బాండ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సో స్టార్డమ్ ఎలా అనిపించింది మీకు వన్స్ యూ బికేమ్ అ స్టార్ అండ్ సడన్లీ వన్ డే యూ వేకప్ అండ్ సే ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు క్రేజ్ ఒకటి, పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇంకా వదలరు కదా. అప్పుడు సెల్ఫీలో ఇది లేదు, బట్ ఎక్కడైనా కూడా ఫోటో తీసుకుంటామనో లేకపోతే ఆటోగ్రాఫ్ ఇమ్మని. ఎలా అనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ హ్యాండ్లింగ్ స్టార్డమ్? అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది ఎప్పుడు నాకు ఒక పెద్ద ఇదిలాగా అనిపించలే. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక లైఫ్ పాత్ మనం ఎన్నుకున్న తర్వాత, ఒక కెరియర్ తీసుకున్న తర్వాత, మనం దానికోసం వర్క్ చేసిన తర్వాత దానికి వచ్చే ఇట్స్ అ రిజల్ట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. సో ఒక పబ్లిక్ పర్సనాలిటీగా ఉండడం, బయటికి వెళ్తే నలుగురు గుర్తుపెట్టడం, మాబ్ అవ్వడం, ఇదంతా ఐ టుక్ ఇట్ యాస్ పార్ట్ ఆఫ్ విసుగు రాలేదు అసలు? ఎందుకండి విసుగు వస్తుంది? అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు లుక్ పర్ఫెక్ట్, బీ పర్ఫెక్ట్ అని కొన్ని చెప్పేస్తారు కదా. యూ డోంట్ హ్యావ్ టు లుక్ అండ్ బీ పర్ఫెక్ట్. యూ హ్యావ్ టు బీ జెన్యూన్, యూ హ్యావ్ టు బీ రియల్, అండ్ యూ హ్యావ్ టు బీ dignified, and you have to be gracious to the people that you meet. కలిసే వాళ్ళు మీకు మూడ్ బాగాలేదు, లేకపోతే మీకు తలనొప్పి వేస్తుంది, లేకపోతే ఏదో టెన్షన్లో ఉన్నారంటే చెప్పండి, ఐఎమ్ సారీ అండి ఇప్పుడు కాదండి, సమ్ టైమ్ లేటర్, నైస్ టు మీట్ యూ అని చెప్పి వెళ్ళాలి. వాళ్ళ మీద గసరి నానా మాటలని అనిపించుకొని ఇది అనవసరం. సో పీపుల్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే అని చెప్తే దే విల్ అండర్స్టాండ్, ఓ ఐఎమ్ సో సారీ మ్యామ్, ప్లీజ్ టేక్ కేర్ అని వెళ్ళిపోతారు. సో హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత మీరు అన్నారు కదా ఈ పబ్లిక్ పర్సనాలిటీగా ఉన్న ఆ స్ట్రెయిన్. చాలా సింపుల్గా అడుగుతానండి. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ మీరు ఎన్నుకున్న తర్వాత ఆ ప్రొఫెషన్లో మార్క్ ఆఫ్ సక్సెస్ ఈజ్ బీయింగ్ నోన్. అవును, ఎంతమందికి తెలిస్తే మీరు అంత పెద్ద సక్సెస్. సో ప్రపంచం అంతా అందరి మధ్యలో మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఐ వాంట్ మై ప్రైవసీ, ఐ డోంట్ వాంట్ బి బాదర్డ్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అంటే either you're being very hypocritical or you're insulting your fans. Correct. Only those two. Okay. Either you're being a hypocrite or మీ ఫ్యాన్స్ మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ప్రేమ తెలియపరచడంలో కొంచెం మేబీ దే మైట్ గెట్ ఓవర్ ఎంతూజియాస్ట్, కొంతమంది కొంచెం ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేయొచ్చు. బట్ వాళ్ళని యూ హ్యావ్ టు లెర్న్ టు హ్యాండిల్ దమ్. కాలేజ్కి వెళ్ళే పిల్లలకే ఈ రోజుల్లో అన్వాంటెడ్ ఇదంతా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో హౌ యూ హ్యాండిల్ పీపుల్ ఈజ్ అప్ టు యూ. కానీ మీరు కోరుకుని ఏ కెరియర్ కోసం మీరు అంత కష్టపడి మీరు అంత తపన పడిపోయి మీరు అచీవ్ చేశారో దాంతో వచ్చే ప్రతి ఒక్కటి మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ అండ్ డిగ్నిఫైడ్ అబౌట్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు అక్కడ రియల్గా ఎలా అనిపిస్తే అలా హ్యాండిల్ చేయాలి, అంతే కదా. యూ హ్యావ్ టు. సిచ్యువేషన్ కొంతమంది మనం చూస్తాం, కొంతమంది అసలు
ఎల్డర్లీ పీపుల్ అసలు నడవలేక కూడా కొంతమంది వచ్చి అమ్మ ఎలా ఉన్నావు మంచి వీళ్ళు పట్టుకొని మాట్లాడి ఏదో పని మీద ఉంటాం, ఏదో కంగారులో ఉంటాం, ఇంతమంది నలుగురు పిలుస్తూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ మూమెంట్. ఎందుకంటే ఆవిడ లైఫ్లో లేకపోతే ఆ పెద్దవాళ్ళ లైఫ్లో దే టుక్ ద ట్రబుల్ టు గెట్ అప్ అండ్ కమ్ అండ్ సీ. వాళ్ళ మనసులో ఇన్నేళ్ళగా ఇంత ప్రేమ మనకి ఇచ్చారు వాళ్ళు. సో ఇట్స్ అన్ ఆనర్ టు రిసీవ్ దట్.